సార్ నా పేరు వరప్రసాద్ అండి. నేను రైల్వేలో రిటైర్డ్ అయినా 6 months బ్యాక్ నాకు గ్లూకోమా ఎఫెక్ట్ అయింది. లెఫ్ట్ కన్ను నాది 50 to 60% వెళ్ళిపోయింది అనమాట. చూపు లేదు. అయితే ఈ కరాణి స్వామి గారి దగ్గరికి నేను వచ్చినాను. వచ్చి ప్రే చేస్తున్నాను అనమాట. నా కన్ను బాగా కావాలా అనేసి నేను ప్రే చేసిన. చాలా హాస్పిటల్స్ తిరిగినా, నేను ఆపరేషన్ చేసినా దాని లాభం లేదు, బాగా అవుతుందా కాదా కూడా చెప్పలేమని చెప్పినారు. అయితే నేను కన్నాడి స్వామి అని ప్రే చేసిన తర్వాత నేను మెల్లగా ఇక్కడ గురుదీక్ష తీసుకొని డైలీ సాయంత్రం వచ్చి ఇక్కడ గురుదీక్షలో పాల్గొనడము, ఒక 20 minutes కూర్చొని దీక్ష చేయడము, మెడిటేషన్ చేయడము. దాంట్లో నాకు మెల్లమెల్లగా చూపు ఇంప్రూవ్మెంట్ అయింది. అయితే ఇప్పుడు నా చూపు ఒక 80% వరకు ఇంప్రూవ్మెంట్ అయింది భగవాన్ దయ వల్ల, స్వామి దయ వల్ల. సో స్వామికి నేను కృతజ్ఞతగా ఏదో కొద్దిగా సేవ చేయాలని నా లోపల ఒక తపన వచ్చింది. నమస్తే అండి, నా పేరు రజిత. దాదాపు ఒక 15 years నుంచి నేను బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నాను. సో నేను తిరగని చోటు అంటూ లేదు. ఇంటర్నేషనల్ హోమియోపతి, తర్వాత కేరళ మెడిసిన్ గురించి, ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్ చాలా దగ్గర నేను ప్రాబ్లమ్ని గురించి క్యూర్ చేసుకుందామనేసి వెళ్ళాను. కానీ చాలా మటుకు నాకు సర్జరీ అనేసి సజెస్ట్ చేశారు. కాకపోతే బ్యాక్ బోన్ ప్రాబ్లం కదా, సర్జరీ చేయించుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అనేసి కొంచెం భయపడేదాన్ని. నేను అనుకోకుండా ఈ స్వామి దగ్గరికి వచ్చేసి నేను ప్రేయర్ చేయడం జరిగింది. సో ఇక్కడ అనుకోకుండానే డాక్టర్ కలిసేసి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, హోమియో డాక్టర్ ఉంటారు, తన ద్వారా మీకు జరుగుతుంది, అది కూడా స్వామి బ్లెస్సింగ్స్ ద్వారానే మీకు జరగాలి, మీరు ప్రేయర్ చేయండి అని చెప్పారు. సో నేను ఇక్కడ గురుదీక్ష కూడా తీసుకున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా కూడా సర్జరీ అన్న వాళ్ళు, ఇక్కడ మాత్రం డాక్టర్ నాకు బల్జెస్ కదా తగ్గిపోతుంది అని చెప్పారు. అసలు కొంచెం సేపు కూడా కూర్చుంటే దాన్ని కాదు, కొద్దిసేపు కూర్చోగానే నాకు పెయిన్ వచ్చేసేది. అలాంటిది నేను మొన్న కుంభమేళకు జరిగిన యాత్రకు కూడా వెళ్ళేసి వచ్చాను. దాదాపు నేను 30-35 kilometers కూడా వాక్ చేయగలిగాను. సో ఇదంతా నాకు స్వామి బ్లెస్సింగ్స్ వల్లనే జరిగింది అనేసి నేను అనుకుంటున్నాను. ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే మనం ఎక్కడ వరకైనా వెళ్ళొచ్చు. నమస్తే అండి, నా పేరు సంగీత. నేను కన్నాడి స్వామి గారి దగ్గరికి వచ్చి 1 year అవుతుంది. స్వామి దగ్గరికి వచ్చినప్పుడు నా మానసిక వేదన ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయింది. స్వామి దర్శనం చేసుకునేటప్పుడు కానీ, అక్కడ స్వామిని నమస్కారం చేసుకునేటప్పుడు లోపల ఒక ప్రశాంతతమైనటువంటిది, ఒక బరువు ఏదన్నా ఉన్నా అదంతా వెళ్ళిపోయి మానసికంగా లోపల ఒక ప్రశాంతత వచ్చేస్తుంది, సైలెన్స్ అయిపోతుంది. యాక్చువల్గా అయితే మన మైండ్ ఎంత విపరీతమైనటువంటి ఆలోచనలతో ఉంటుంది, కానీ అటువంటిది మొత్తం వెళ్ళిపోయి చాలా నిదానంగా ఒక సైలెన్స్, ఒక స్థితి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. ఎన్నో ఆలోచనలతోటి శ్వాస మీద గమనం పెట్టలేము మనము, కానీ ఇక్కడ స్వామి ఇక్కడ గురు దీక్ష ఇచ్చిండ్రు మాకు. ఆ దీక్ష ఇచ్చినప్పుడు ఆ శ్వాస మీద అవేర్నెస్ పెట్టడము అనేది చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు. మనకు ఎన్నో ఆలోచనలు వచ్చి శ్వాస మీద గమనం పెట్టలేము. అట్లాంటిది కన్నాడి స్వామి యొక్క అనుగ్రహంతో ఆ శ్వాస మీద అవేర్నెస్ రావడము, ఎరుక ఉండడం వలన ఆ శ్వాస మీద గమనిస్తూ ఉన్నప్పుడు మన లోపల ఒక ప్రశాంతత అనేది వచ్చేస్తుంది. లోపల మనము ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి స్వామి యొక్క అనుగ్రహం ఇక్కడ చాలా ఉంది. ఆధ్యాత్మికంగా ఇంకా పైకి ఎదగడానికి స్వామి అనుగ్రహం మాకు కావాలని కోరుకుంటున్నాను. మేము ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి స్వామిని ప్రార్థన చేసుకుంటున్నాను. నమస్తే అండి.